సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ దీప్తి, మహిళా నాయకురాలు అరుణారెడ్డి తెలిపారు. 2 రోజుల క్రితం తన పిల్లలతో కిరాణా షాపుకు వెళ్లిన కాలనీకి చెందిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు సాయి ప్రతాప్ అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు, కౌన్సిలర్లు ఆమెను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంఘటన జరిగి 3 రోజులు గడిచినా నిందితుడిని ఇంకా అరెస్టు చేయకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ పార్టీ నాయకులను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని విమర్శించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాయికుమార్, కవిత, శ్రీలత, భాగ్యలక్ష్మి, శోభారాణి, నాయకురాళ్లు నందాదేవి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఆడపిల్లలకు జరగడం ఎంతో బాధాకరంగా ఉంది. మెయిన్ మన సిద్దిపేటలో జరగడం ఇంకా బాధాకరంగా ఉంది. కాళ్లకుంట కాలనీలో సిద్దిపేట అంటే ఒక తల్లి లాంటిది. ఈ సిద్దిపేటలోనే ఇంత ఘోరాలు జరగడం బాధాకరంగా ఉంది. ఈ చేసిన అబ్బాయి కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జికే గింత అది ఉంటే ఇంకా మెయిన్ వాళ్ళకి ఎట్లుంటుంది? ఆ ఇన్ఛార్జ్ అనేటోనికి గింత అవసరం లేదు. వాడిని ఏంటంటే తొందరగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాము. వానికి ఉరిశిక్ష పడాలి. అమ్మాయిని ఎక్కడైతే అక్కడ కొరకడము ఇది ఎంతవరకు కరెక్టో వానికి తెలియదు. వానికి అమ్మ ఉంది, చెల్లె ఉందట. వానికి మరి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మనే కానీ వాని చెల్లెనే కానీ చేస్తే వాడు ఊరుకుంటాడా? ఆ కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ అమ్మ చెల్లెలు వాళ్ళకి లేరా? వాళ్ళు ఎట్లా చూసుకుంటా ఊరుకుంటుంటో మాకైతే తెలియదు. కానీ మేమైతే అసలు ఊరుకోము. ఈ విషయము మా హరీష్ అన్న దానికి తీసుకెళ్తాము. తీసుకుపోయి ఆడవాళ్ళం అందరం కలిసి ధర్నాకైనా పాల్గొంటాం. ఆడవాళ్ళము అంటే తక్కువ అనుకుంటుండేమో కానీ ఈరోజు సిద్దిపేట పట్టణంలో కాళ్లకుంట కాలనీకి చెందిన ఒక అమ్మాయికి మానసికంగా, శారీరకంగా చాలా కఠినంగా ఒక అబ్బాయిని అలా చేయడం కరెక్ట్ కాదు. అతను కాంగ్రెస్ అభ్యర్థి అని తెలియడం జరిగింది. పాపం వాళ్ళ భర్త తన ఆవేదన చూస్తే అసలుకి తను ఎంత కన్నీరు పెట్టుకుంటున్నారు. తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇది మేము మహిళలందరం కలిసి, కౌన్సిలర్స్ అందరం కలిసి ఇప్పుడు పరామర్శించడం జరిగింది. సో ఇప్పుడు వెంటనే మేము మన సిద్దిపేట పట్టణానికి సిపి మేడం కానీ ప్లస్ కలెక్టర్ మేడం కానీ ఇద్దరు మహిళలే. సో ఒక మహిళ యొక్క బాధ, ఆవేదన వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము అక్కడికి బయలుదేరుతున్నాము. సో దయచేసి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళను ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొక మహిళ పైన ఇలాంటి అఘాయిత్యాలు జరగద్దని తెలియజేస్తున్నాము.